నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. అధికారం ఉంటే ఏదైనా చేయవచ్చు. మమ్మల్ని ఎవరు ఆపుతారు, ఎవరు అడుగుతారు అనేది కొల్లేరు గ్రామాల్లో ప్రధానంగా ఇష్టానుసారంగా మట్టి తవ్వకాలు, మట్టి మాఫియా రెచ్చిపోతూ ఉంది. మరి ఎవరికి వాళ్ళే నాయకుడిలాగా, ఎవరికి వాళ్ళే తమ ఇష్టం వచ్చినట్లు అధికారుల్ని తమ గుప్పిట్లో పెట్టుకునేలా వాళ్ళకు కావలసిన సకల సౌకర్యాలు కల్పిస్తూ మరి కొంతమంది నాయకులు మట్టి మాఫియాలో తమదైన శైలిలో దూకుడు వేస్తున్నారు. గత 20 రోజులుగా కైకలూరు నియోజకవర్గంలోని కొల్లేరు గ్రామాల్లో పందిరిపల్లిగూడు నుండి కొల్లేటికోట, శృంగవరపుకోట, వడ్లగాడి తిప్ప, అదేవిధంగా పెంచికెలమర్రు, ఆలపాడు, ఇట్లా చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో తన ఇష్టమైన రీతిలో తనను ఆపేవారు ఎవరు లేరని ఒక మాజీ సర్పంచ్ భర్త, మరి ఆయనే కొల్లేరు గ్రామాల్లో సర్పంచ్ భార్య, కానీ భర్త 5 ఏళ్ల పాటు అతనే పెత్తనం కొనసాగించాడు. అతని ఆధ్వర్యంలోనే ఇప్పుడు ట్రాక్టర్ల ద్వారా మట్టిని విచ్చలవిడిగా తరలించే ప్రయత్నం జరుగుతుంది. గత 15-20 రోజులుగా ఎవ్వరు అడిగేవాళ్ళు లేరు. అక్కడ పందిరిపల్లిగూడు నుండి ఇప్పుడు నేను చెప్పిన గ్రామాలన్నింటిలో కూడా ఆ ప్రాంతానికి సంబంధించిన మాజీ సర్పంచ్ భర్త. ఈయన పని ఉదయం నుండి సాయంత్రం దాకా ట్రాక్టర్ల ద్వారా 8 ఎకరాల పొలంలో నుండి ఈ గ్రామాలకి మట్టి తరలించడం. బొస్క 1200 నుండి 1300, 1400 అన్న డిమాండ్ని బట్టి ట్రాక్టర్ మట్టి 700 ఉంది, 800 ఉంది. ఇట్లా నేను చెప్పిన గ్రామాలన్నింటి కూడా తరలించే పని జరుగుతుంది. మట్టి మాఫియా ఈ విధంగా రెచ్చిపోతుంటే మైనింగ్ శాఖ అధికారులు ఏం చేస్తున్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు ఏం చేస్తున్నారు? మరి కొల్లేరు గ్రామాలు మారుమూల గ్రామాలు కైకలూరు నియోజకవర్గంలోని ఈ గ్రామాల్లో ఈ మాజీ సర్పంచి భర్తకి మరి తన వెనకాల ఉన్న కొల్లేరు ప్రాంతాలకు సంబంధించిన కీలక నాయకుడు అంతా తానై తన అనుచరుడిగా మాజీ సర్పంచ్ భర్త మరి కొల్లేరు నాయకుడి యొక్క ఆశీస్సులు తీసుకుని కొల్లేరులో ఆ గ్రామాల్లో ఏది జరిగినా ఆ నాయకుడి కనుసన్నల్లోనే ఆయన చెప్పినట్టే జరుగుతుందనేది అందరికీ తెలిసిన విషయం. ఇది కూడా ఇప్పుడు ఈ పందిరిపల్లిగూడు నుండి లంక గ్రామాల్లో ఎక్కడైతే ఈ మట్టి తరలిస్తున్నాడో మరి ఈ మాజీ సర్పంచ్ భర్త కూడా కొద్ది రోజులుగా ఎక్కడ కూడా ఆపకుండా ఇష్టానుసారంగా డే అండ్ నైట్ ట్రాక్టర్లు పెట్టి తోలించే పనిలో ఉన్నారు. అదేవిధంగా కోటకు సంబంధించి మరొక నాయకుడు, ఒక కీలక నాయకుడు కొల్లేరు గ్రామాలకు సంబంధించిన అక్కడ ఉన్న నాయకులను అడ్డం పెట్టుకుని ఒక అతను 10 ఎకరాల స్థలంలో మట్టిని ఇష్టానుసారంగా అనేక ప్రాంతాలకి టిప్పర్లు పెట్టి ట్రాక్టర్లు పెట్టి తరలించే ప్రక్రియ కొనసాగుతుంది. మరి ఆ ప్రాంతంలో అధికార యంత్రాంగం లేరా, ఉన్నా కూడా నిద్రమత్తులో ఉన్నారా, నిద్రావస్థలో ఉన్నారా? లేదంటే ఎవరైతే ఈ మట్టి తవ్వించుకుంటున్న మాజీ సర్పంచ్ భర్త కానీ ఇంకొక కీలక నాయకుడు ఉన్నాడు, ఆయన ఆధ్వర్యంలో జరిగే 10 ఎకరాల పొలంలో మట్టిని తోలించేసిన కానీ వీళ్ళకి ఇష్టానుసారంగా తోలుకుంటున్నారు. అదేమనంటే అనుమతులు తీసుకున్నాం, అనుమతులు ఉన్నాయి అన్నారట. అనుమతులు అనుమతులు ఉన్నాయి? మట్టి ఏమని చెప్పి అనుమతి తీసుకున్నారు తోలడానికి? జిల్లా అధికార యంత్రాంగం, జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షతన ఉన్న కమిటీలో ఏ విధంగా మీరు ఏ విధంగా దరఖాస్తు చేశారు? ఆన్లైన్లో దరఖాస్తు చేశారా? దరఖాస్తు చేస్తే అనుమతి ఏమి ఇచ్చారు? మట్టి ఎక్కడి నుంచి ఎక్కడ తోలమన్నారు? అమ్మకాలు చేయమన్నారా? లేదంటే పొలాలకి గట్లు వేసుకోమని చెప్పారా? పెట్టిన దరఖాస్తు, అనుమతి కోరిన దరఖాస్తు వేరు. ఇక్కడికి వచ్చిన తర్వాత చేస్తున్న ప్రక్రియ ఈ కైకలూరు నియోజకవర్గంలోని కొల్లేరు గ్రామంలో మట్టి తరలించే విధానం చూస్తే ఇష్టానుసారంగా తోలుకునే పని,
అనేక గ్రామాలకు తరలిస్తున్నారు. రేట్లు వాళ్ళ ఇష్టం వచ్చిన రేట్లు, రోజుకి లక్షల రూపాయలు కళ్ళ చూసే పరిస్థితి ఏర్పడింది ఈ నాయకులు. మరి దీనిపైన జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి. జిల్లా కలెక్టర్ గారికి దరఖాస్తు చేసిన నిబంధనలు ఏమున్నాయి, ఏమి కోరారు, అనుమతులు ఏమి ఇచ్చారు? ఒకవేళ నిజంగా అనుమతులు ఇస్తే ఏం చేయమన్నారు? ఆ మట్టిని ఎక్కడ తోలుతుంటే ఎక్కడ తోలమన్నారు? పొలాల్లో తోలమన్నారా, గట్ల కోసం తోలమన్నారా, దేనికి తోలమన్నారు? అదంతా బిలో కాంటూరు పరిధిలో ఉంది. కాంటూరు పరిధిలో ఉన్న మట్టిని తవ్వచ్చా? మట్టిని తవ్వి వేరే వాళ్ళకి అమ్ముకోవచ్చా? అటవీ శాఖ అధికారులు ఏం చేస్తున్నారు? కాంటూరు పరిధిలో ఉన్న ఈ భూముల్ని అంటే వాళ్ళు ప్రైవేట్ భూములు అవ్వచ్చు, తవ్వుకునే వాళ్ళు ప్రైవేట్ భూములు అవ్వచ్చు, కానీ అధికారుల పర్మిషన్స్ ఉండాలి కదా. అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా మట్టి మాఫియా ఈ విధంగా రెచ్చిపోతుంటే అధికారులను కూడా తన వైపు తిప్పుకున్నారని కూడా కైకలూరు నియోజకవర్గంలోని కొల్లేరు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. మరి దీనికి ఎవరు బాధ్యులు? అంటే అధికారం ఉంది కాబట్టి, ఎవరు అడగరు కాబట్టి కొల్లేరు గ్రామాల్లో మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, మీ జోలికి ఎవరు రారని చెప్పి కొల్లేరు గ్రామాలకు సంబంధించిన కీలక నాయకులు ఏమైనా ఆశీస్సులు ఇచ్చారా? ఇంతేకాదు బిల్ట్ షాపులు కూడా కొల్లేరు గ్రామాల్లో విపరీతంగా ఉన్నాయి. మరి ఈ గ్రామాలన్నీ కట్టగట్టుకుని ఈ గ్రామాల్లో మీరు ఏదేం చేసుకోవచ్చు అని చెప్పి అధికార యంత్రాంగం కానీ అధికార పార్టీలో ఉన్న పెద్దలు కానీ వీళ్ళకి ఏమైనా ప్రత్యేక లైసెన్స్లు ఏమైనా మంజూరు అయ్యాయా అని గుసగుసలైన పడుతున్నాయి కొల్లేరు గ్రామాల్లో. మరి ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, మైనింగ్ శాఖ ఏడీ ఎవరైతే ఉన్నారో ఏలూరులో, మైనింగ్ సంబంధించిన విజిలెన్స్ అధికారులు ఎవరైతే ఉన్నారో మీరు ఇమీడియట్గా స్పందించి ఇప్పుడు నేను చెప్పిన గ్రామాల్లో పందిరిపల్లిగూడెం దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. ఆ కొల్లేరు గ్రామాలన్నింటిలో కూడా మీరు ఇష్టానుసారంగా మట్టి తోలుతుంటే మరొక మాజీ సర్పంచ్ భర్త మరి ఆయన కనసనలోని ఈ మట్టి తోలుతున్నారు. మరి ఆమెదేం లేదు, భర్తే రాజ్యం వెళ్తున్నాడు అక్కడ. సరే సర్పంచ్ పదవి అయిపోయింది కాబట్టి తన ఆధ్వర్యంలో ఆ ప్రాంతానికి సంబంధించిన కీలక కొల్లేరు నాయకుడు పూర్తి అండదండలతోనే ఈ చెరువులు ఈ పొలాల్లో నుంచి మట్టిని తరలించే పని జరుగుతుందట. దీనిపైన జిల్లా యంత్రాంగం స్పందించాలి. ఇమీడియట్లీగా ఎక్కడైతే ట్రాక్టర్లు పెట్టి టిప్పర్లు పెట్టి తోలుతున్నారో వీళ్ళపైన నిఘా పెట్టాలి, వెంటనే నిలుపుదల చేయాలి. అక్రమంగా అనుమతులు లేకుండా ఈ విధంగా తవ్వకాలు జరుగుతున్నప్పుడు సరిచేయండి. ఈ విధంగా అనుమతులు లేకుండా త్రవ్వకాలు జరుగుతున్నప్పుడు మరి జిల్లా అధికార యంత్రాంగం పట్టించుకోవాల్సిన అవసరం ఉంది కదా. మరి కైకలూరు నియోజకవర్గంలో రెవెన్యూ యంత్రాంగం లేరా? మైండ్స్కి సంబంధించిన బాధ్యులు ఎవరు లేరా? అదేవిధంగా అటవీ శాఖ అధికారులు లేరా? మీకు సంబంధం లేదా? మరి జిల్లా కలెక్టర్ గారు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. మళ్ళీ రేపు ఇదే గ్రామాల్లో మట్టిని ఎక్కడెక్కడికి ఎవరెవరికి తోలుతున్నారు, వీళ్ళకి అనుమతి ఇచ్చిన వాళ్ళు ఎవరు, అనుమతి ఇస్తే ఏ బేస్లో వీళ్ళకి అనుమతి లభించింది, వాటిపైన రేపు ఇచ్చే రెండో వీడియోలో నేను చెప్పిన పందిరిపల్లిగూడెం దగ్గర నుంచి స్టార్ట్ చేసి మిగిలిన గ్రామాల్లో ఈ మట్టి మాఫియా ఆగడాలపైన మరొక వీడియో డీటెయిల్డ్గా ఇచ్చే ప్రయత్నం ఎంటీవీ చేయబోతుంది. థ్యాంక్ యూ. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.